నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా మరియు అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు? ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, అబ్సల్యూట్. సో మనం చూసుకుంటే ఎక్కువ మందికి దగ్గు వస్తూ ఉంటుంది. సో సేమ్ పర్సన్లో ఈ ఆస్తమా అలర్జీ అనేది ఓకే అనుకోవచ్చా? ఎస్. ఇప్పుడు ప్రతి ఆస్తమా అనేది మనకు ఎలర్జిక్ కాదు, కానీ ఎలర్జీ వస్తే మీకు ఆస్తమా వచ్చే అవకాశాలు అనేది ఉంటుంది. వాట్ ఇట్ మీన్స్, ఇప్పుడు ఆస్తమా అంటే మనకు ఆయాసం రావడం అన్నమాట. ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ ద బ్రీత్ రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనిపించడం, అండ్ చెస్ట్లో కొంచెం సుయి సౌండ్స్ రావడం. సో ఈ లక్షణాలకి మనం ఆస్తమా అన్నట్లు చెప్తాము. కానీ ఆస్తమా కెన్ బి ఎలర్జిక్ ఆర్ ఎల్స్ ఎగ్జర్షనల్ అన్నమాట. అంటే అది ఎలర్జీ మూలన కూడా ఆస్తమా రావచ్చు, అండ్ ఎలర్జీ లేని వాళ్ళకు కూడా వేరే కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. సో ఆస్తమా ఎలర్జిక్ కూడా ఉంటుంది, నాన్ ఎలర్జిక్ కూడా ఉంటుంది. కానీ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆస్తమా వస్తుందా అన్నట్లు ఒక ప్రశ్న ఉంటుంది. సో ఎలర్జీ ఈజ్ అగైన్ అ డిఫరెంట్ థింగ్. ఎలర్జీలో మనకు ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. అంటే ఎలర్జీలో మనకు ముక్కు నుంచి వాటర్ కారడం, తుమ్ములు రావడం. సో ఇది ఒక రకమైన ఎలర్జీ. సో ఇది ఉన్నప్పుడు ఆస్తమా వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి, కానీ ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లు ఏముండదు. ఎస్, రిలేటెడ్ ఉంటుంది. మీరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే అది ఆస్తమాలో మారొచ్చు. కానీ ఇనీషియల్ డేస్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము అంటే ఏమీ ప్రాబ్లం రాదు. అండ్ మ్యాక్సిమం జనాలకు ఏంటంటే ఎలర్జీ వచ్చినప్పుడే కొంచెం సీజనల్ ఉంటుంది, అది మీకు పెద్ద ఇబ్బంది అనేది ఇవ్వదు, ఆస్తమాలో మారదు. కానీ పెరినియల్ ఉంటే, అంటే సంవత్సరం మొత్తం మీకు ఎలర్జీ ఉందంటే అలాంటి ఎలర్జీసే మనకు ఆస్తమాలో మారడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ ఎలర్జీలకు సంబంధించి చూసుకుంటే ఈ టెస్ట్లు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటారు? ఎలర్జీ చూసుకుంటే ఇప్పుడు మనకు IgE అని ఉంటుంది అన్నమాట. అంటే ఇమ్యూనోగ్లోబిన్ E అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో మనకు అన్ని రకాల ఎలర్జీస్ అనేటివి బయటికి వస్తాయి అన్నమాట. అది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎలర్జీ ఉన్నట్టు అర్థం. దాంతో సహా మనకు ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్లో ఏంటంటే మీకు ప్రిక్ చేసి కొంచెం ఫ్లూయిడ్ అనేది ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అది రెడ్ అయిపోతే మీకు ఎలర్జీ ఉంది అన్నట్లు అర్థం. దాంట్లో మనకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది బై దేని నుంచి ఎలర్జీ ఉంది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే మా దగ్గర వచ్చినప్పుడు మేము అడుగుతూ ఉంటాము, మీకు తుమ్ములు అనేది దేని మూలన వస్తున్నాయండి? ఏమైనా తిన్నప్పుడు వస్తుందా, లేదంటే డస్ట్ మూలన వస్తుందా, లేదంటే స్మెల్ మూలన వస్తుందా అని మేము అడుగుతుంటే పేషెంట్స్ ఏం చెప్తారు, ఏం అర్థం అవుతుంది డాక్టర్ సాబ్, పొద్దున లేవంగానే వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు. సో పేషెంట్ కూడా దేనివల్ల నాకు ప్రాబ్లం ఉంది అన్నట్లు ఆయన కూడా దానికి పట్టుకోలేకపోతారు. అలాంటి కండిషన్స్లో ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ చేస్తాము. ఇందులో మనకు ఏ ఎలర్జీ ఉన్నా బయటపడుతుంది. కాక్రోచెస్ నుంచి ఉన్నా, లేదంటే క్యాట్ డ్యాంగర్ నుంచి ఉన్నా, లేదంటే డస్ట్ నుంచి ఉన్నా, సో ఎనీ ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా అది కూడా బయటపడతాయి. సో ఇలా మనం దానికి డయాగ్నోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎలర్జిక్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో ఇవన్నీ మనకు తీసుకురావచ్చు. కొంతమందికి ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి కూడా మనం CT స్కానింగ్ అవన్నీ కూడా చేపిస్తాము. సో దట్ ఆస్తమా అనేది ఏమైనా ఉందా, లేదంటే వేరే ప్రాబ్లమే COPD కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకోవడానికి కొంచెం అడ్వాన్స్ HRCT చేసి కూడా చూస్తామన్నమాట. ఓకే, ఎలాంటి అలర్జీస్ వల్ల మనకి ఎక్కువ ఈ ఆస్తమా వచ్చే అవకాశం ఉందంటారు? ఆస్తమా అనేది చూడండి మనకు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఎలర్జీ వల్ల కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఏముంటుందంటే మనకు ఎగ్జర్షనల్ ఆస్తమా అంటాము. ఎగ్జర్షనల్ అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళకు కొంచెం ఎక్కువ పని చేసినారు ఆ టైంలో ఆయాసం వస్తూ ఉంటుంది. లేదంటే వాళ్ళు కొంచెం కోపంలో ఉన్నారు, ఇమోషనల్ అయ్యారు, ఏడుస్తున్నారు, ఆ టైంలో ఆయాసం అనేది అవుతూ ఉంటుంది. కొంతమందికి మనకు ఏదైనా ఫుడ్ పడని వస్తువు అనేది తిన్నప్పుడు, లేదంటే కొంచెం వాటర్లో తడిశారు, చల్లటి నీళ్ళు తాగారు,
ఆ టైంలో మీకు ఎలర్జీ అనేది అస్తమా అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ మూలన వస్తుంది. ఇప్పుడు ఎలర్జీస్ అంటే ఎలర్జీస్ మూలన వస్తుందంటే మ్యాక్సిమం ఎలర్జీస్ ఏముంటుంది, మీకు పోలన్ ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్తో వాళ్ళకి ఆయాసం. పోలన్స్ అంటే మనకు పూల నుంచి బయటికి వస్తాయి అన్నమాట. అది యూజువల్లీ స్ప్రింగ్ సీజన్లో రావడం జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఉంటుంది. అండ్ వేరే ఎలర్జీస్ అంటే మనం చేసే పనులు బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు, ఆ పొగతో వస్తుంది, స్మోకింగ్ పొగతో వస్తుంది. సో ఇలా డిఫరెంట్ మనం చేసే పనులు బట్టి కూడా మనకు దాని నుంచి కూడా ఎలర్జీస్ అనేటివి ఉండొచ్చు అనమాట. సో ఎలర్జీస్ విల్ బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పర్సన్. నాకు పులుపు తింటే రావచ్చు, మీకేంటంటే స్వీట్ తింటే ఎలర్జీ అనేది రావచ్చు అన్నమాట. డాక్టర్ గారు, మనం మాట్లాడుతున్నాం ఆస్తమా అండ్ ఎలర్జీ గురించి కదా. సో దీనికి మనకి పొల్యూషన్ అండ్ వెదర్ చేంజెస్ వల్ల కూడా మనకి ఆస్తమా అండ్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఉంటాయండి. ఎలర్జీ అనేది మీకు వెదర్ చేంజెస్ వల్ల కూడా రావడం జరుగుతుంది, పొల్యూషన్ వల్ల కూడా రావడం జరుగుతుంది. యాక్చువల్లీ ఎలర్జీ, పొల్యూషన్ అండ్ వెదర్ చేంజెస్ యాక్ట్ లైక్ అన్ ఎలర్జన్. ఎలర్జన్ అంటే దీని నుంచి మనకు ప్రాబ్లం అవుతుంది అంటే దానికి మనం ఎలర్జన్ అంటామన్నమాట. సో వెదర్ చేంజెస్లో మనకు ఎలర్జీస్ కూడా రావచ్చు, వెదర్ చేంజెస్లో కామన్ కోల్డ్ కూడా రావచ్చు. ఇప్పుడు కామన్ కోల్డ్ ఎలర్జీ అనేది ఆల్మోస్ట్ సేమ్ కనబడుతుంది అనమాట. ఎందుకంటే అందులో కూడా మనం కామన్లీ కోల్డ్ వచ్చినప్పుడు తుమ్ముతూ ఉంటాము, ముక్కు నుంచి వాటర్ పోతూ ఉంటుంది. సో మళ్ళీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఇది నాకు ఎలర్జీ ఉందా లేదంటే సాధారణమైన కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అన్నట్లు చూసుకుంటే, వైరల్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ మీకు ఒక వారం లోపల్లో తక్కువ అయిపోతుంది. ఎంత తీవ్రమైన ఎలర్జీ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ ఉన్న వారం లోపల్లో సెట్ అవుతుంది. కామన్ కోల్డ్లో మీకు ఫీవర్ రావచ్చు, కామన్ కోల్డ్లో మీకు బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది, కామన్ కోల్డ్లో మీకు టైర్డ్నెస్ ఫీలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఎలర్జీ లక్షణాలలో మీకు బాడీ పెయిన్స్ రావు. ఎలర్జీ ఉన్న వాళ్ళకు ఫీవర్ రాదు. ఎలర్జీ ఉన్న వాళ్ళకు మెయిన్లీ వాళ్ళు తుమ్ముతూ ఉంటారు అండ్ నోస్లో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, అంటే స్నఫీ నోస్ అంటాము. సో ఇది ఉంటుంది. అండ్ ఇది వారమే ఉండాలి అన్నట్లు ఏం లేదు, ఇది సీజన్ మొత్తం ఉంటుంది మీకు. లేదంటే ఎప్పుడు ఎలర్జన్ తగిలినప్పుడు ఉంటుంది. ఎలర్జన్ అంటే అందరిలో డిఫరెంట్ ఎలర్జన్స్ ఉంటాయి. మీకు డస్ట్తో కావచ్చు, నాకు డస్ట్తో ఏం కాకపోవచ్చు. కానీ నాకు పర్ఫ్యూమ్ స్మెల్తో కావచ్చు, మీకు పర్ఫ్యూమ్ స్మెల్తో ఏం కాకపోవచ్చు. సో అలా అందరిది ఎలర్జన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఎప్పుడు వాళ్ళకు ఆ ఎలర్జన్ తగిలినా ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ఏ సీజన్లో ఉన్నా వాళ్ళకు ఒకవేళ ఆ ఎలర్జన్ తగిలిందంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అండ్ లాంగ్ నడుస్తుంటుంది. సో ఇది మనకు ఎలర్జీ లక్షణాలు. అండ్ వారమే వచ్చింది, తక్కువైపోయింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ ఉంది, చాలా అల్సట్ అనిపిస్తుంది, టైర్డ్నెస్ ఫీలింగ్ అవుతుంది, ఈ తుమ్ములతో సహా అండ్ ఐస్ ఇరిటేషన్తో ముక్కు నుంచి వాటర్ పోవడంతో సహా ఇవి వస్తున్నాయంటే ఇది కామన్ కోల్డ్ అని మనం అనుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా మనకి పెట్స్ పెంచుకునే వాళ్ళకి కూడా మోస్ట్లీ అలర్జీస్ అండ్ ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఈ మధ్య అయితే అందరూ పెట్స్ పెంచుతూ ఉన్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి? సో పెట్స్ పెంచుకోవడం మూలనానే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్లు పూర్తిగా కరెక్ట్ స్టేట్మెంట్ కాదనమాట. సో మీ దగ్గర పెట్స్ ఉన్నాయి, మీకు మీ ఇమ్యూనిటీ బాగానే ఉంది అంటే మీకు ఏం కాదు. కానీ మీకు ఆల్రెడీ కొంచెం ఎలర్జీస్ ఉన్నాయి, లేదంటే మీకు ఆల్రెడీ మీ ఫ్యామిలీ హిస్టరీలో అస్తమా కానీ ఎలర్జిక్ రైనైటిస్ లాంటివి వ్యాధులు ఉన్నాయి, మీ మదర్కైనా మీ ఫాదర్కైనా మీ బ్రదర్స్కైనా ఎవరికైనా ఉంది అంటే మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అండ్ ఆ జాగ్రత్తలు ఏం ఉంటుంది అంటే పెట్స్ నుంచి మీరు దూరంగా ఉండాలి. పెట్స్ మీ బెడ్రూమ్ వరకు రాకూడదు.
మీకు మీ పెట్స్కి చాలా పెట్టింగ్ చేయడం కానీ ఎత్తుకోవడం కానీ అలాంటివి చేస్తే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే అది క్యాట్ కానివ్వండి, డాగ్ కానివ్వండి, వాళ్ళ ఎంటికలు అనేటివి కింద పడుతూ ఉంటాయి అన్నమాట, షెడ్ అవుతూ ఉంటుంది. సో అది మన బెడ్షీట్లో ఉండిపోయింది, లేదంటే అది మీ చేతికి తగిలిపోయింది, లేదంటే అది మీ స్లీవ్స్కి ఉన్నాయి అంటే దాని నుంచి మీకు ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి యువర్ బెడ్రూమ్ షుడ్ బి క్లీన్. మీ బెడ్రూమ్లో ఇలాంటివి పెట్స్ ఉండకూడదు. రెండోది ఏంటంటే మీ బెడ్రూమ్లో కార్పెట్స్ ఉండకూడదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మన దగ్గర, కార్పెట్స్ పెడతారు. సో ఆ కార్పెట్స్ ఒకవేళ ఉంది అంటే దాంట్లో మీకు డస్ట్ కూడా ఉంటుంది, ఆ కార్పెట్స్లో మీకు వేరే ఎలర్జెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. మూడోది ఏంటంటే కర్టన్స్. ఇప్పుడు మనకు కొత్త ఇంట్లలో ఏంటంటే పెద్ద పెద్ద కర్టన్స్ మనం పెడుతున్నాము. ఒకటి బ్లైండ్ కర్టన్స్ అని పెడుతున్నాం, అంటే అది థిక్ ఉంటుంది. ఆ కర్టన్ ఇలా చేసేసినామంటే మొత్తం డార్క్ అయిపోతుంది. సో అలాంటి కర్టన్స్లో ఏంటంటే మనకు చాలా అంటే చాలా డస్ట్ అట్రాక్ట్ అయ్యి ఉంటుంది. మీరు దాన్ని పక్క నుంచి కూడా ఇలా చేసుకుని పోతే మీకు డస్ట్ అనేది వచ్చేసి ఎలర్జీ పెరిగిపోతుంది. సో అలా కాకుండా థిన్ కర్టన్సే మీరు యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ మూడోది ఏంటంటే బెడ్ క్లీన్ వేరే వాళ్ళు చెయ్యాలి. మీరు బెడ్ క్లీన్ అప్పుడు చేస్తే మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పండుకున్నప్పుడు మన స్కిన్ సెల్స్, డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి మన బెడ్లో పడుతుంది అన్నమాట. అది కనబడదు, మనం ఇలా ట్యాప్ చేస్తే అప్పుడప్పుడు కనబడతాయి. సో డైలీ బెడ్ అనేది క్లీన్ చేసుకోకుండా మనం 2-3 డేస్ అలాగే పండుకున్నామంటే దాని నుంచి కూడా ఇబ్బంది అనేది అవుతుంది. అండ్ పండుకుంటున్నప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది, పిల్లోస్ని ఇలా మంచిగా కొడతారనమాట. అలా కొడితే లోపలున్న డస్ట్ బయటికి వచ్చేసి అక్కడ ఉండిపోతుంది. దాని మీదనే పండుకుంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఈ జాగ్రత్తలు మీరు మీ పెట్స్ ఉన్నప్పుడు అండ్ మీకు ఎలర్జీ ఉన్నప్పుడు మీ బెడ్రూమ్లో అయితే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ బెడ్రూమ్ కానీ ఇల్లు కానీ క్లీన్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ ఉండకూడదు. ఇది మీరు జాగ్రత్తలు ఇంట్లో తీసుకుంటే దీని నుంచి మనం ఈజీలీ కాపాడుకోవచ్చు అన్నమాట. ట్రిగర్ కాకుండా మనం కాపాడుకోవచ్చు మమ్మల్ని. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామ్ దాయకర్ అని. రామ్ దాయకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి. మేడం రీసెంట్ అంటే 2.5 years క్రితం నాకు స్టంట్ పడదండి. ఓకే. అయితే కొంచెం డిస్టెన్స్ నడితే దమ్ము లాంటి మొస లాంటిది వస్తుంది సార్. ఇది రీసెంట్ గా మొన్న దుర్గా బైదేశ్వర కూడా పరిస్థితి తీసుకున్నాను. అయితే అట్లా వేరే మందులు మరి ఇచ్చారు. అయితే మరి దీనివల్ల ఏ ప్రాబ్లం వల్ల క్రియేట్ అవుతుంది సార్? కొన్ని పరీక్షలు చేపించారు. అది మీరు అన్నట్టు ఎక్స్ట్రా వాటి ఉంటుంది అది చేపించారు. కొంచెం మొత్తం అయితే కొంచెం మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది సార్. అది దమ్ము బాగా వచ్చింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏంటండి అర్థం అవుతలేదు? మీ వాయిస్ క్లారిటీ లేదండి రామ్ దాయకర్ గారు, కొంచెం క్లారిటీగా మాట్లాడండి. మేడం ఈ నాకు స్టంట్స్ పడాయండి. 2.5 years అయింది. 2.5 years నుంచి స్టంట్ పడిందంట. స్టంట్ పడింది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైతుందండి, రీసెంట్ గా మొసలాంటి వస్తుంది సార్. ఇది కొంచెం డిస్టెన్స్ నడితే మీకు దగ్గు వస్తుంది అంటున్నారు, ఆయాసం వస్తుంది అంటున్నారు. ఆయాసం వస్తుంది, స్టంట్ పడింది, దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. ఓకే ఓకే సరే, కొంచెం నడుస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఓకే ఫైన్. సో వాయిస్ వాజ్ నాట్ దట్ క్లియర్, పూర్తిగా క్లియర్ వినపడలేదు. కొంచెం మాకు అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ స్టంట్ ఉంది, స్టంట్ ఆయనకు వేశారు. అండ్ వాయిస్ పట్టి చూస్తే కొంచెం ఏజ్డే కనబడుతున్నారు అతను. అండ్ దాంతో సహా ఆయనకు దగ్గు వస్తుంది, తెమడ వస్తుంది అన్నట్లు ఆయన చెప్తున్నారు. ఇది మనకు అర్థమైంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హీ మైట్ బీ అ స్మోకర్ అన్నమాట. అంటే కొంచెం స్మోక్ చేసే అలవాటు ఆయనకు ఉండొచ్చు. సో స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కొంచెం గొంతులో మనకు తెమడ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మనం ఇలా చేస్తే బయటికి వస్తుంటుంది అనమాట. సో అది ఆ ప్రాబ్లం కావచ్చు. రెండోది ఏంటంటే మనకు కొంచెం నడుస్తే ఆయాసం వస్తుంది అన్నట్లు ఆయన చెప్తున్నారు. ఆయాసం వస్తుంది అంటే మనకు చాలా రీజన్స్ మూలన ఆయాసం వస్తుంది అనమాట. అండ్ దగ్గు కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ స్టంట్ ఉంది కాబట్టి కొంచెం ఆయనకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా
ఆయన నడుస్తే చెస్ట్లో ఆయనకు కొంచెం కంజెషన్ అండ్ పెయిన్ కూడా తెలియవచ్చు. కంజెషన్ అంటే ఇలా పట్టుకోపోయినట్టు ఒకవేళ మీకు అనిపిస్తుంది, అండ్ కొంచెం నడిచినా కూడా ఆయాసం వస్తుంది, అండ్ స్టెప్స్ ఎక్కినా కూడా ఆయాసం వస్తుంది, వంగి ఏదైనా తీసుకోవడం, వంగి ఏదైనా పని చేద్దాం అన్నట్లు చేస్తే అప్పుడు కూడా మీకు చెస్ట్లో కొంచెం పట్టుకుపోయినట్టు అనిపిస్తుంది అంటే అది హార్ట్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు. కానీ ఇలా మీకు ప్రాబ్లం లేదు, జస్ట్ చాలా ఎక్కువ దూరం వరకు నడుస్తే లేదంటే హెవీ వెయిట్ అలా లిఫ్ట్ చేసి ఎగ్జర్షన్ అంటే అలసిపోయినట్టు మనం పని చేసినప్పుడు మనకు ఆయాసం అనిపిస్తుంది అండ్ దగ్గు వస్తుంది అంటే అది అస్తమా రిలేటెడ్ ప్రాబ్లం అనేది కావచ్చు అన్నమాట. సో అది కూడా మీకు ఓన్లీ పని చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుందా, లేదంటే మళ్ళీ ఎవరైనా పక్కలో స్మోక్ చేస్తున్నప్పుడు కూడా వస్తుందా, మీకు డస్ట్తో వస్తుందా, లేదంటే ఇంట్లో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు తాలింపు వేసినప్పుడు వస్తుందా, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ పనులు చేసినా కూడా మీకు ఆయాసం కానీ దగ్గు కానీ తుమ్ములు కానీ ఏమైనా వస్తున్నాయంటే అది అస్తమా కానీ ఎలర్జీ రిలేటెడ్ ఇష్యూస్ మీకు కావచ్చు. సో ఇది మనం చెప్పొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ మీ దగ్గర ఉన్న అన్ని రిపోర్ట్స్ తీసుకొని మీరు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవుతే అక్కడ పూర్తిగా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీ రిపోర్ట్స్ చూసి కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి మీకు మందులు ఇవ్వచ్చు. ఒక మాత్రం నేను చెప్పగలుగుతానికి పోయి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎలర్జీ, అస్తమా, బ్రాంకైటిస్, బ్రాంకైటిస్, సిఓపిడి, ఎనీ కైండ్ ఆఫ్ ఇది రెస్పిరేటరీ ఎనీ ప్రాబ్లం మీకు ఉంటే హోమియోపతిలో దానికి పరిష్కారం అనేది ఉంది, పూర్తిగా తక్కువ కూడా అవుతుంది అన్నమాట. ఓకే, సో చూసారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు దానికి ప్రాబ్లమ్స్కి సంబంధించి. సో డాక్టర్ గారు, అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఆస్తమాకి అదేవిధంగా అలర్జీకి సంబంధించి ఫుడ్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఎస్, ఉంటుందండి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అగైన్ వీ హ్యావ్ టు నో కే ఎలర్జీ నాకు దేని నుంచి ఉంది అది తెలవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఎలర్జీ ఉంది అన్నట్లు వాళ్ళు సెల్ఫ్గా కొన్ని ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసేస్తారనమాట. ఎందుకు, వేరే వాళ్ళు చెప్తారు వాళ్ళకు ఉంది ఎలర్జీ, వాళ్ళు చెప్పారు ఇది తింటే కూడా వస్తుంది నాకు, అంటే నాకు పులుపు తింటే కూడా వస్తుంది అని ఆయన చెప్పారని ఈయన మానేస్తాడు. అలా చేయకూడదు. అందరిది ఎలర్జీస్ డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని కామన్ ఉంటుంది అనమాట, ఎక్కువగా చూస్తాము జనాల్లో. అదేముంటుందంటే కోల్డ్ వాటర్, చల్లటి నీళ్లు తీసుకుంటే చాలామందికి పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దాంతో సహా చాలామందికి స్వీట్లు తింటే కూడా ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కోల్డ్ ఫుడ్ తింటే కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కోల్డ్ వెదర్లో కానీ లేదంటే డైరెక్ట్ మనం ఏసీలో కూర్చున్నాము, ఎక్కువగా కోల్డ్ ఉంది, అప్పుడు కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ అన్నమాట, దీని నుంచి వస్తుంది. అండ్ మనం కిచెన్లో ఉన్నాము, పొగ వస్తుంది, ఆ పొగతో కూడా మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్, దీన్ని మీరు అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. కోల్డ్ థింగ్స్, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి, కోల్డ్ వాటర్ కానివ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ కానివ్వండి, ఎనీథింగ్ కోల్డ్ మీకు ప్రాబ్లం ఇస్తుంది అన్నమాట. ఇంకా రెస్ట్ ఏం తినకూడదు అంటే అది మళ్ళీ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి అందులో ఏం రిపోర్ట్లో మీకు ఎలర్జీ ఉంది అన్నట్లు వచ్చిందా అది మీరు అవాయిడ్ చేయాలి. బ్లైండ్లీ ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అన్నట్లు అన్ని ఫుడ్ మానేస్తే మళ్ళీ మాల్ న్యూట్రిషన్ వచ్చేసి మళ్ళీ వీక్ అయిపోతారు. సో కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడమే దీంట్లో ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రామలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్తో మాట్లాడండి. అమ్మ మా ప్రాబ్లం చేతులు, చర్మం, ఇంకనే ఈ కొసవేళ్ళు ఎండిపోయి చర్మం ఎండి ఇంకనే పలుగుతుంది. అలా పలిగి బాగా నీళ్ళు వెళ్తుంది, అలా నుంచి రక్తం వలిగే తుమ్ములు వస్తాయి. కొద్దిగా ఎలర్జీ, తుమ్ము వస్తే దుమ్ము పడక తుమ్ములు వస్తాయి సారు. మళ్ళా కూల్ నీళ్ళు తాగినా అట్నే వస్తుంది నాకు. ఇక ఒకటే చర్మం ఎండిపోయి కాళ్ళు చేతులకు అట్నే అవుతుంది. కొసవేళ్ళు, చర్మం, ఈ వేలు రెండు చేతులకు అట్నే అవుతాను సారు. సరే అండి, చెప్తాను. సో ఇప్పుడు
ఎగ్జిమా అంటామండి యూజువల్లీ ఈ కండిషన్. మీరు చెప్తున్న లక్షణాలు బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే కొంచెం మీకు ఎగ్జిమా ప్రాబ్లం ఉంది, దీనికి డర్మిటైటిస్ అనేట్లు కూడా మనం చెప్తూ ఉంటాము. ఇది కూడా మనకు ఎలర్జిక్ ఉంటుంది అనమాట. ఎలర్జిక్ ఎగ్జిమా కానీ ఎలర్జిక్ డర్మిటైటిస్ దీనికి చెప్తాము. సో ఇది మనకు ఏదైనా తిన్నప్పుడు కానీ డస్ట్ తగిలినప్పుడు కానీ డిటర్జెంట్స్ పడకుండా, డిటర్జెంట్స్ మనం యూజ్ చేసినాము, బట్టలు కడిగినాము, లేదంటే ఇది ప్లేట్స్ కడిగాము, అవి కొంతమందికి పడవు. దానివల్ల మనకు మొత్తం డ్రై అవ్వడం కానీ, లేదంటే పగిలిపోవడం, దాని నుంచి వాటర్ కారడం కానీ, దురదలు అవ్వడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటుంది అనమాట. సో దానికి ఎలర్జిక్ ఎగ్జిమా అంటాము. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఎగ్జిమా ఉన్న వాళ్ళలో కూడా మనం అస్తమా అండ్ ఇది ఎలర్జీ అనేది ఎలర్జిక్ రైనైటిస్ చూస్తూ ఉంటాం అనమాట. సో మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రాబ్లం ఉంది. అండ్ దీనికి హోమియోపతిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. సో మీరేం చేయండి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ దగ్గర ఎక్కడ హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంది అక్కడ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీ రిపోర్ట్లు తీసుకొని స్వయంగా మీరు అక్కడ వెళ్ళి కలవండి డాక్టర్కి. మీకు చూసి పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మీకు మెడిసిన్స్ ఇస్తారు. మీరు చెప్తున్న ప్రాబ్లంకి సమాధానం హోమియో కేర్లో ఉంది. సో పర్సనల్లీ ఒకసారి విజిట్ అవ్వండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అనమాట. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా ఈ ఆస్తమాకి సంబంధించి ఎలర్జీకి సంబంధించి మెయిన్గా ఎలాంటి క్యూర్ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే అలర్జీ ఆస్తమా వచ్చిందంటే ఖచ్చితంగా అలర్జీ ఉన్నట్టే. సో ఎలాంటి క్యూర్ తీసుకోవాలి? సో ఆస్తమా ఉంది అంటే ఎలర్జీ ఖచ్చితంగా ఉన్నట్టే అన్నట్లు కాకుండా ఎలర్జీ ఉండొచ్చు, అస్తమా వాళ్ళకు ఎలర్జీ కూడా ఉండొచ్చు, అండ్ నార్మల్ అస్తమా కూడా వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు ఏ రకమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు ఇంతకు ముందు నేను డిస్కస్ చేసినట్టు మీకు దేని నుంచి ఎలర్జీ ఉంది అది ఫైండ్ అవుట్ చేసుకొని దానికి మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. అది యూస్ చేయకూడదు, దాని జోలు వెళ్ళకూడదు. దాంతో సహా ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ అన్నట్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం హోమియోపతిలో ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ చేస్తాము. దీని నుంచి ఏంటంటే మనకు మన ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఎలర్జీస్ అనేటివి తక్కువ అవుతూ ఉంటుంది. జనరల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్లీ తీసుకుంటున్న జాగ్రత్తల్లో అస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఓవర్ ఎగ్జర్షన్ అనేది చెయ్యకూడదు. అది మెంటల్లీ కానివ్వండి, ఫిజికల్లీ కానివ్వండి. ఎగ్జర్షన్ అంటే సడన్లీ మనం క్రికెట్ ఆడడానికి వెళ్ళినాము, సడన్ ఒక స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళినాము, ఈత కొట్టడానికి వెళ్ళినాము. సో ఇలా ఎక్కువగా మనం శ్రమ పడితే మనకు ఈ అస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ శ్రమ ఫిజికల్ అయినా కావచ్చు, మెంటల్ అయినా కావచ్చు. మెంటల్ అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాము, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాము, సడన్లీ ఏదైనా న్యూస్ విన్నాము, దాని నుంచి యాంగ్జైటీ వచ్చేసింది, అస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ మనకు దీనివల్ల అస్తమా ట్రిగర్ అవుతుంది. దీంతో సహా మళ్ళీ మీకు స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ఉన్న చోట మీరు ఎక్కువగా వెళ్ళకూడదు, లేదంటే ఎవరైనా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ మీకు ఆఫర్ చేశారంటే మీరు యూస్ చేయకూడదు. దాని నుంచి కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఫుడ్ కుక్ చేస్తున్నారు ఆ ఏరియాలో మీరు ఎక్కువగా ఉండకూడదు, దాని నుంచి ఆ పొగతో రావచ్చు. డస్ట్ ఎక్కువ ఉన్న చోట మీరు వెళ్ళకూడదు, ఆ డస్ట్తో కూడా రావచ్చు. కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి ఆ ఏరియాలో మీరు ఎక్కువగా ఉండకూడదు. అండ్ గమ్ స్మెల్ ఉంటుంది, లాటెక్స్ స్మెల్ ఉంటుంది. సో ఈ స్మెల్స్ మూలన కూడా చాలామందికి ప్రాబ్లం అనేది అస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కూడా ఆ ఏరియాలో కూడా మీరు ఎక్కువగా ఉండకూడదు. అండ్ పొద్దున పూట, ఇప్పుడు వింటర్ సీజన్ ఉంది, పొద్దున పూట బయటికి వెళ్తున్నారు, ఆ టైంలో పోలన్స్ ఎక్కువ ఉంటాయి గాలిలో. సో ఆ టైంలో వెళ్ళడం అవాయిడ్ చేయండి, లేదంటే వెళ్ళినా కూడా మాస్క్ వేసుకొని వెళ్ళండి, సో దట్ పోలన్ ఎక్కువగా మీకు అటాక్ చేయకూడదు. అండ్ ఇంట్లో పెట్స్ ఉన్నాయంటే ఏం చేయాలి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ అనేది మీరు డిజైన్ చేసుకొని దాని ప్రకారంగా వెళ్తే దానికి మేనేజ్మెంట్ అంటాము. దాంతో సహా మెడిసిన్స్ చాలా అవసరం ఉంటాయి. మెడిసిన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం గెట్ రీడ్ చేయడానికి చాలా హెల్ప్ వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. మీకు ఆస్తమా లేకపోతే అలర్జీకి సంబంధించి ఎలాంటి క్వారీస్ ఉన్నా కూడా మీరు మాట్లాడొచ్చు. సో డాక్టర్ గారు, అదేవిధంగా చూసుకుంటే షుగర్కి సంబంధించి లేకపోతే స్వీట్స్కి సంబంధించి తిన్నా కూడా వాళ్ళకి ఆస్తమా అనేది పెరుగుతుంది అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్?
అది కొంతమందిలో అలా ఉంటుందన్నమాట. అందరిలో షుగర్ తింటే వస్తుంది అన్నట్లు ఉండదు. కొంతమందిలో వాళ్ళకు షుగర్ ఈజ్ ట్రిగర్ అన్నమాట. స్వీట్ తింటే వాళ్ళకు తుమ్ములు అనేటివి కూడా రావచ్చు, లేదంటే ఆయాసం అనేది కూడా వాళ్ళకు రావచ్చు అన్నమాట. సో యూజువల్లీ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఇది అస్తమానా అన్నట్లు చూసుకుంటే, అస్తమాలో ఫస్ట్ థింగ్ అనేది షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది ఉంటుంది. SOB అంటాము. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే మనకు నార్మల్ బ్రీతింగ్ కాకుండా స్పీడ్ తీసుకుంటారు ఇలా. ఈ విధంగా ఒకవేళ వాళ్ళు బ్రీతింగ్ తీసుకుంటున్నారంటే దానికి SOB అంటాము, అండ్ అది అస్తమాలో ఉంటుంది. రెండోది ఏంటంటే మీ చెస్ట్లో కొంచెం కంజెషన్ అనేది అనిపిస్తుంటుంది, అండ్ శ్వాస తీసుకుంటూ ఉంటే సుయి 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 మీకు సౌండ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పని చేయలేకపోతారు, అండ్ కొంచెం చెస్ట్లో మీకు పెయిన్ కూడా రావచ్చు. అస్తమాతో చాలామంది ఒకవేళ ఇమీడియట్లీ దానికి కంట్రోల్ చేయలేదంటే దాని నుంచి చాలామంది ప్రాణాలు కూడా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళతో సహా అది పఫ్స్ అనేది స్ప్రేస్ అనేది పెట్టుకోవాలి, వెంటనే దానికి యూజ్ చేయాలి. అండ్ హోమియోపతిలో ఏంటంటే మనకు దానికి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. హోమియోపతిక్ ట్రీట్మెంట్ కొన్ని రోజులు తీసుకున్న తర్వాత స్ప్రేస్ వాడడం అవి కూడా మీరు పూర్తిగా అవాయిడ్ చేసి ఒక హెల్దీ లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఇక్కడి వరకు వచ్చి ఇన్ని విషయాలు తెలియజేస్తున్నారు. సో చూసారు కదా, ఆస్తమాకి సంబంధించి, ఎలర్జీకి సంబంధించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. సో ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.